పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది, నవగ్రహ సంచారం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారాలు ఏంటి, ఈ అంశాలన్నీ మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మీన రాశి వారికి ఈ జూన్ 20వ తేదీ మొదలు 30 వరకు ఎలా ఉండబోతుంది, నవగ్రహ సంచారం ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? మీన రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా అంటే ఎలాగో ఏలిన నాశిని ప్రభావం ఉంది, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాని గురించి ఆలోచన చేసి బాధలు పడి అనే బాధలు ఉంటాయేమో అని భయపడే దానికంటే ఆత్మవిశ్వాసంతో దైవం మనకు అనుకూలిస్తుంది, ఏ పని చేసినా మనల్ని పైకి లేపుతుంది అనే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలమ్మా. చెప్తుంటారు బయట ఈ యొక్క అష్టమ శని, ఏలినాడు శని ఇట్లా అని చెప్పి. కష్టాలు ఉంటే కష్టాలు లేని మానవుడు ఎవరు? కష్టాలు బంగారానికి సుత్తి దెబ్బ తగిలితేనే ఇంకా వెన్నె పెరుగుతుంది, అది ఆభరణంగా మారుతుంది. అది కాబట్టి కష్టాల్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తప్ప కష్టాలంటూ బాధపడకూడదు. మొన్నటి వరకు అంటే 21వ తారీఖు నుంచి కాస్త వెసులుబాటు వస్తుంది. ఎందుకనంటే కుటుంబ స్థానంలో నడుస్తున్నటువంటి కుజ సంచార ప్రభావం నుంచి వీడి కుజుడు చాలా అనుకూలంగా ఉండబోతారు. దీనివల్ల జరిగేటువంటి గొప్పది ఏంటంటే రాని బాకీలు వసూలు అవుతాయి. అందులో డబ్బులు రావాల్సినవి కంపెనీ నుంచి రావాలి, మనుషుల నుంచి రావాలి, కొంత డబ్బు కట్టారు మిగతా డబ్బు కట్టలేదు, ఇలా అనుకుంటుంటారు కదా, అవి కాస్త వసూలు అవుతాయి, కాస్త మంచి జరుగుతుంది. పరిచయస్తులైనా, తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా, ఎవరైనా కానీ అనుకున్న పనులకి సహాయ సహకారాలు పొందుతారు, అందులో సందేహం లేదు. కాకపోతే ఉద్యోగార్థులే కాస్త ఇబ్బంది. నిరుద్యోగస్తులు ఏదైనా కొత్త సంస్థల్లో ఏ ఉద్యోగం వచ్చినా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తే కాస్త మంచి జరుగుతుంది. కోరుకున్న ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ముందుగా వచ్చిన ఉద్యోగాన్ని మనం చేసుకుంటే అట్లీస్ట్ ఆ సంబంధించిన ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం. నిరుద్యోగంగా ఉండి అనుభవిస్తున్న సమస్యలకి ఉద్యోగార్థులు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కొత్త సంస్థల్లో కానీ ప్రయత్నాలు కాస్త వాయిదా వేసుకుంటే మంచిది. ఒక నెల 40 రోజుల పాటు కాస్త వాయిదా వేసి, అనుకూలంగా లేదు సమయం, 40 రోజులు తగ్గి ఉండడమే మంచిది. అందరితో లౌక్యంతో స్నేహంతో ఉండేటువంటి విధానంగా అలవాటు చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గురుబలం చాలా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది. దంపతుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి, అందరితో ప్రేమతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. గురువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. విదేశీ విద్య, విదేశీ యానము, విద్యార్థులకి కోరుకున్న చోట సంస్థల్లో మంచి ప్రవేశం లభించడం అన్నీ జరిగిపోతాయి. కేతు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే రాహు ప్రభావము, రవి ప్రభావము అనుకూలముగా లేదు, ఇదొక్కటి గమనించుకోవాలి. అందుకనే ప్రధానంగా ఏదైనా కానీ మనకు తెలియకుండా ఆకస్మికంగా చాలా మందికి జీవితంలో సమస్యలు వస్తుంటాయి. ఏ పని చేయాలనుకున్నా కానీ ఆ పనుల్లో ముందడుగు అనేటువంటిది ఉండదు. ఇవన్నీ దేవత యొక్క అనుగ్రహంతో ఆ సమస్యలు తీరుతాయి. అందుకనే జూన్ 22వ తారీఖు రోజున ధూమావతి జయంతి. ఈ ధూమావతి జయంతి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి ధూమావతి హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమంతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి జూన్ 22వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురువుగారు, వివాహ వ్యాపారాలకు సంబంధించి ఎలా ఉంది వీళ్ళకి? మరి
వ్యాపార కారకుడు బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడమ్మా. ఓ. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఆ, గృహం కొనుగోలు చేయాలి, గృహ మార్పు కావాలి అనుకునే వాళ్ళకి మంచి జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేయగలుగుతారు, ల్యాండ్ కొనుగోలు చేస్తారు. ఏదైనా గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్టాక్స్లో పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతల డబ్బులు ఆదాయం లభిస్తుంది. వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరుగుతాయి, అందులో సందేహం లేదు. సంతానం కాని వాళ్ళు మంచి సత్సంతాన ప్రాప్తులు అవుతారు. Hmm. అన్ని విధాలుగా ఈ యొక్క మీనరాశి వారికి ఉంటుంది. శని, రాహువు, అలాగే రవి. ఇందులో నష్టములు ఏంటి? ఉద్యోగార్థులకి కొంత నష్టం, Hmm. కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడం, ముఖ్యంగా మోకాళ్ళ నుంచి పాదాల వరకు అనారోగ్య సమస్యలు, Hmm. నొప్పులు ఎక్కువగా ఉంటుండడం, అనుకున్న పనులు ఆలస్యం అవ్వడం, ఇవి ప్రధానంగా మనకు కనిపించేటువంటి సమస్యలు. గురువుగారు, ఈ మీనరాశి వారికి కొన్ని దోషాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక వాటికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? అయితే మీనరాశి వారికి విలువైన వస్తువులు వాళ్ళ కుటుంబంలో చోరీకి గురవుతాయమ్మా. ఇదొకటి. అది కూడా- ఓ, దొంగతనాలు ఇంట్లో ఎక్కువ అవుతాయి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా. సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టక పారాయణము, సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం ప్రతిరోజు. స్నానం చేయగానే సూర్యాష్టకం, సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు, వెంబడే కాలభైరవ అష్టకం 3 సార్లు. Hmm. ఈ విధంగా చేసుకుంటే చాలా మటుకు సమస్యలు శాంతింపబడతాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.